హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము మెంతాకుతో రాగి రొట్టె ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము మెంతాకుతో రాగి రొట్టె ఎలా చేసుకోవాలి, ఏమేమి కావాలన్నది చూద్దాం. చూడండి, మెంతాకు అన్నది మంచిగా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. అలాగని ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరపకాయలు వద్దన్నోళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు, ఉప్పు, జీలకర్ర. ఇప్పుడు ఇవంతా నేను కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఉప్పు, మనం కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఏం వేసుకున్నానంటే ఉప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు పొడి పొడిగా కట్ చేసుకున్నవి. ఫస్టే ఉల్లిపాయను అలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం కట్ చేసుకున్న మెంతికూర వేసుకుందాం. మెంతికూర వేసుకున్న తర్వాత కూడా ఇలా మిక్స్ చేసుకుంటే దాంట్లోని తడి అంతా బయట వచ్చి కొద్దిగా మెత్తబడతాయి అన్నమాట. మనము రొట్టె తట్టుకునేటప్పుడు అడ్డు రాకుండా ఉంటాయి. ఇలా ఫస్ట్ ఒకసారి అన్నీ మిక్స్ చేసుకొని మనం ఎంత అయితే రాగి పిండి తీసుకున్నామో అది వేసుకోవాలి. వేసుకొని తర్వాత కూడా మళ్ళీ ఇలా ఒకసారి ఒత్తి మిక్స్ చేసుకోవాలి. అప్పుడు దానికి తడికి మనకి నీళ్ళు ఎంత పడతాయో తెలిసిపోతుంది. చన్నీళ్ళే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి పూర్తిగా వేసుకోకండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా లేకుండా చాలా మెత్తగా కూడా లేకుండా మీడియంగా మిక్స్ చేసుకొని, పచ్చిమిరపకాయలు వద్దు అనుకున్న వాళ్ళు, పిల్లలు తినే వాళ్ళు అయితే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా తడుపుకున్నాను. అంత మెత్తగాను లేకుండా అంత గట్టిగాను లేకుండా. ఇప్పుడు మనం ఎన్ని అయితే చేసుకుంటున్నామో అన్ని బాల్స్ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. దేనికైనా కూడా కానీ ఫ్రెండ్స్, ఫస్ట్ ఇలా బాల్స్ చేసుకునేసామనుకోండి మళ్ళీ కౌంట్ చేసే అవసరం ఉండదు. చపాతీ కానీ ఏది చేసుకున్నా. ఇప్పుడు మనము ఫస్ట్ తవా తీసుకొని, తవా వేడి స్టవ్ ఆన్ చేయక ముందునే కొద్దిగా నూనె వేసుకొని ఇలా ఫస్ట్ మన తవా ఫుల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. అప్పుడు సిల్వర్ ఫాయిల్కి ఇలా ఫస్ట్ కింద కొద్దిగా నూనె రాసుకొని, తర్వాత మనము ఒక బాల్ తీసుకొని దానిపైన కూడా కొద్దిగా నూనె వేసుకొని ఇలా తట్టుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ తట్టుకోవాలి. మెంతాకు వేసాం కదా, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోవచ్చు, రాత్రికి డిన్నర్కైనా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కే చేస్తున్నాను. దీనికి నేను పల్లీల చట్నీ చేసుకుంటున్నాను. పల్లీల చట్నీ వీడియో కూడా ఉండదు మన ఛానల్లో, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ సిల్వర్ ఫాయిల్ లేకుండా అలానే కూడా ఎలా చేసుకోవాలన్నది కూడా మన వీడియోలో ఉంది. అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, ఇలా మంచిగా కాలిన తర్వాత కవర్ని ఇలా పైకి తీస్తామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఫస్ట్ ఇలా చుట్టూ కొద్దిగా ఇలా కదిలించుకొని మళ్ళీ తిప్పేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది, కింద ఏడ పట్టకుండా. ఇంకొకటి కూడా మనం అలానే తట్టుకుందాము. ఎప్పుడు కానీ మనం ఏ రొట్టె చేసినప్పుడు కూడా సిమ్లోనే ఉండాలి. అంతే కదా ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం సిమ్లో పెట్టుకొని వంట చేసుకుంటామో అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నిదానంగా కుక్ అవుతాయి. టైం లేదనుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ వంట స్టార్ట్ చేసుకొని వంట చేసుకుంటూ అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. నేనైతే అలానే చేస్తాను. ఫస్ట్ కింద కొద్దిగా నూనె రాసుకోవాలి. తర్వాత పైన అది తీసుకొని పిండిని దానిపైన కూడా కొద్దిగా నూనె వేసుకొని ఇలా చేత్తో తట్టుకోవడమే. స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా తట్టుకుంటే పల్చగా మంచిగా వస్తుంది. ఇప్పుడు కాలిపోయింది రెండు వైపులా మంచిగా.
సిమ్లో పెట్టుకొని కాల్చుకునేటప్పుడు ఎక్కడ కూడా మాడదు మనకి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగనే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. చెప్పాను కదా దీనికి నేను పల్లీల చట్నీ తీసుకుంటున్నానని, అది కూడా మన ఛానల్లో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములను. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.